హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. ధర్మ సందేహాల్లో భాగంగా కుటుంబంలో నుండి ఒక్కొక్కసారి మనకి ఎటువంటి పరిస్థితి వస్తుందంటే, ఇప్పుడు ఏదో ఒక అభిప్రాయం ఒక మాట ఉందండి. అదేమో తల్లి ఏమో చేద్దాం ఉంటుంది, తండ్రి ఏమో వద్దంటాడు. అప్పుడు మనం కుటుంబంలో మనం కొడుకుగా మనం ఇప్పుడు క్లిష్ట పరిస్థితి అంటే చేయాలా వద్దా అనే పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది కొంతమందికి అనుభవంలో ఇబ్బందులు వస్తుంటాయండి. మరి అటువంటి దానికి మరి సమాధానం ఏంటంటేనండి, ఇవాళండి మనం ఒకటండి, మనకు ఇవాళ సమాజంలో వచ్చే ప్రతి దానికి కూడా రామాయణంలో మనకు సమాధానం దొరుకుతుందండి. మనకు సమస్యలన్నిటికీ అందుకే మనం వాటిని ఇతిహాసాలు అవన్నీ కూడా రామాయణం, భారతం అవన్నీ ఏమన్నారంటే మనకు ప్రాచీన గ్రంథాలు, మనకు మన జీవిత పథ నిర్దేశం చేసేటువంటి గ్రంథాలండి అవి. అందువల్ల మనకేంటంటే అక్కడ రామాయణంలో దీనికి ఒక సన్నివేశంలో సమాధానం ఉందండి. ఏమిటా సమాధానం అన్నట్లయితే, తండ్రి ఆదేశించాడు రామచంద్రమూర్తిని, ఏమని 14 ఏళ్ళు నువ్వు అరణ్యవాసం చెయ్యి, ఇది నా ఆజ్ఞ అని చెప్పాడు. సరే, ఇక తండ్రి అంటే ఆయనకి ఎంతో పరమదైవం. సరే, అందరితో చెప్తూ తల్లి దగ్గరికి వచ్చి చెప్పాడు ఈ మాట. తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ ఇట్లా నాన్నగారు చెప్పారు, మరి నేను అరణ్యవాసానికి వెళ్తున్నా, నాకు అనుమతి ఇమ్మని అడిగితే తల్లి అన్నది ఎన్నో రకాలు చెప్పింది. నేను కూడా నీతో వస్తానంది, వద్దన్నాడు, నచ్చ చెప్పాడు అన్నీ అయిన తర్వాత అప్పుడు ఆవిడ ఒక మాట అన్నదండి. సరే, నువ్వు తండ్రి మాట వెళ్ళమని అంటున్నావు కదా, మరి తల్లిగా నేను చెబుతున్నాను వెళ్ళొద్దు. తండ్రి మాటేనా? వేదాల్లో మాతృదేవోభవ పితృదేవోభవ, తండ్రికి ఎంతో తల్లికి అంతే గౌరవం ఉంది కదా, నేను వెళ్ళొద్దు అంటున్నాను మానే అంది. అప్పుడు రాముడికి క్లిష్ట పరిస్థితి వచ్చిందండి, ఏం చేయాలి? అప్పుడు ఆయన ధర్మాన్ని ఆశ్రయించాడు. ఇది మనం గమనించాలి. మన కుటుంబంలో కూడా ఒక మాటలో ఒక విషయంలో తల్లిదండ్రుల్లో ఒకళ్ళు అవును ఒకళ్ళు కాదు అన్నప్పుడు అప్పుడు మనం ఆలోచన అంటే ఈ రెండిట్లో అసలు ముందు ఏది ధర్మమో అని మన మనసులో నిర్ణయం చేయాలి. చేసుకున్న తర్వాత అది తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, అప్పుడు రెండో వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసి ఆ కుటుంబం సామరస్యంగా నడవటానికి చేయాల్సిన పరిస్థితి కొడుకు. ఇది మనం గ్రహించాలండి. సరిగ్గా రామచంద్రమూర్తి ఇదే పని చేశాడండి. అప్పుడు ఆయన లౌక్యంగా మాట అన్నాడు, అమ్మా సరే నువ్వు వద్దన్నావు, నేను మానేస్తా, నాకు నువ్వు తండ్రితో తల్లి, నువ్వు కూడా అంతే నాకు, కానీ ఒక్క మాట చూడమ్మా, ఇలా నేను చేసినట్లయితే ఇంతవరకు ఇక్ష్వాకు వంశంలో మనకి ఉన్నటువంటి ఈ సూర్యవంశంలో మన తండ్రికి ఆడిన మాట తప్పాడు అని నేను చేయటం వల్ల ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు ఆయన యజమాని కుటుంబానికి, ఇప్పుడు నీకు మన అందరికీ ఆయన యజమాని కదా, కాబట్టి ఆయన గురించి రేపు నలుగురు కూడా ఇవాళ మాట అన్నాడా, కొడుకేమో ఆయన ఎదిరించాడు చెడ్డొస్తే అది నాకు గౌరవం కాదు, నీకు గౌరవం కాదు కదమ్మా. ఎంతసేపు 14 ఏళ్ళు 2 నిమిషాల్లో నేను తిరిగి వస్తానని చెప్పి నచ్చజెప్పి తల్లిని ఒప్పించాడండి. ఇది అంటే ఇక్కడ ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏది ధర్మము అంటే సత్యవాక్య పాలన ధర్మము. ఒక మాట అన్న తర్వాత ఆ మాట నిలబెట్టుకోవడం ధర్మం కాబట్టి దాన్ని పాటించాలి అని రామాయణం మనకు చెబుతున్నది. స్వస్తి.